నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. మన శరీరానికి అవసరమైన 7 ముఖ్యమైన లవణాలలో మెగ్నీషియం కూడా ఒకటి. మన శరీరంలో జరిగే బయోకెమికల్ చర్యలను నియంత్రించడానికి అవసరమయ్యే సుమారు 300 ఎంజైమ్లను ఉత్పత్తి చేయడంలో మెగ్నీషియం కీలకమైన పాత్ర వహిస్తుంది. ఇలాంటి మెగ్నీషియం మన శరీరంలో ఉత్పత్తి కాదు, కేవలం మనం తినే ఆహారం నుంచే లభ్యమవుతుంది. మెగ్నీషియం మన శరీరంలో ఏ చర్యలకు ఉపకరిస్తుందో తెలుసుకుందాం. మన శరీరంలోని 60% మెగ్నీషియం ఎముకల్లోనే ఉంటుంది. మెగ్నీషియం విలువలు తక్కువ అయితే ఎముకలు గుల్లబారిపోతాయి, తరచూ గాయాలవుతూ ఉంటాయి. రక్తంలో మెగ్నీషియం విలువలు తక్కువ ఉంటే రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ చూద్దాం. నమస్తే అండి, నా పేరు విజయ్ కుమార్. మేము ఆరోగ్య భారత్ బ్యాక్ టు నేచర్ లైఫ్ అనే ఉద్దేశంతో 2016లో మేము ఒక గుడ్ విల్ తోటి మట్టి పాత్రలు వాటి యొక్క గొప్పతనం గురించి మేము స్టార్ట్ చేయడం జరిగింది. మా ప్రొఫెషనే ఇది అనమాట. మేము కుమ్మరి వాళ్ళము. మేము మా నల్గొండ డిస్టిక్ దేవరకొండ తాలూకా గుడిపల్లి గ్రామం అనమాట మాది. మేము ఇక్కడ హైదరాబాద్లో ఆర్గానిక్ స్టోర్స్కి సప్లై చేస్తుంటాము, ప్లస్ హ్యాండీక్రాఫ్టెడ్ ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేస్తుంటాము. ప్లస్ మట్టి కుండలు ఏంటంటే పూర్వకాలంలో మనకు ఆల్రెడీ ఇవన్నీ కొత్తగా ఇన్నోవేటివ్ చేసిన ఐటమ్స్ అయితే ఏమి కాదు. పాతకాలంలో ఇవన్నీ వాడినవే. ప్రజెంట్ మెటల్ జీవితానికి అలవాటు పడిపోయినారు కాబట్టి మెటల్ పాత్రలకి వాటిని అవాయిడ్ చేస్తూ వాటి వల్ల మన యొక్క లైఫ్ టైం కూడా తగ్గిపోతుంది. అందువల్ల మట్టి కుండల్లో వండుకొని తినాలి. వాటి వల్ల మనకేంటంటే ఒక 18 రకాల మైక్రోన్యూట్రియంట్స్ అనేవి పర్ఫెక్ట్గా అందుతాయి. దీంట్లో మనకి ఇప్పుడు ఫ్రిడ్జెస్ కూడా అవన్నీ కూడా ఫ్రిడ్జ్ వాటర్ కూడా తాగడం వల్ల ఒక 13 రకాల గ్యాసెస్ రిలీజ్ అయిపోయి మనకు ఎక్కడ లేని డిసీజెస్ వస్తున్నాయి అన్నమాట. దాని ద్వారా ఏంటంటే మట్టి కుండల్లో వాటర్ తాగాలి. ప్లస్ ఇవి వచ్చేసి ఏంటంటే వంట వండుకోవడం కోసం ఇప్పుడు చాలామంది నాన్ వెజ్ కానీ ప్లస్ చికెన్ మటన్ అలాంటివి ఇష్టపడుతుంటారు కదా, వాటి కోసం ఫిష్ కర్రీస్, ఫిష్ బౌల్స్ లాంటివి, ఇవి కషాయాలు చేసుకోవడానికి, టీ కాసుకోవడానికి, పాలు కానీ వేడి వాటర్ కానీ మార్నింగ్ టైంలో చాలామంది ఆరోగ్య నియమాలు పాటించే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. కరోనా టైంలో మేము దీన్ని తయారు చేయించాము, చాలా బాగా క్లిక్ అయింది. దీన్ని టీ బౌల్ లాగా టీ బౌల్ అంటాం అన్నమాట. ఇదేంటంటే పెరుగు పాత్ర అండి. ఇప్పుడు చాలామంది ఇంట్లో పెరుగు తోడేసుకుంటారు కదా, ఫ్రిడ్జ్ ప్యాకెట్ పెరుగుకి అలవాటు పడిపోయి ఉంటారు. మనకి పాలల్లో వేస్ట్ వాటర్ మొత్తం తీసేసి పీల్చేసుకొని గడ్డ పెరుగు అందిస్తుంది. ఇది మన బాడీ టెంపరేచర్ తట్టుకునేంత కూలింగ్ పెరుగు దీంట్లో అందిస్తుంది అనమాట. గడ్డ పెరుగు వస్తుంది, వేస్ట్ వాటర్ మొత్తం తీసేస్తుంది, గడ్డ పెరుగు వస్తుంది, అది న్యాచురల్గా. సో ఇది పెరుగు పాత్రకు ఉన్నటువంటి విశేషత. దీని తర్వాత ఏంటంటే చాలామంది టీ కప్స్ కూడా ఇప్పుడు తందూరి చాయ్ అని చెప్పేసి తాగి పడేస్తుంటారు గ్లాసెస్. ఇవి అలా కాకుండా పింగాణి కప్స్ ఆల్రెడీ మనం వాడుతుంటాం కదా, పింగాణి కప్స్ బదులు అవి తీసేసి మట్టి కప్స్ రకరకాలుగా డిజైన్స్, ఒక 5-6 రకాల డిజైన్స్ తోటి మట్టి కప్స్ కూడా తయారు చేయించాము. రెగ్యులర్గా తాగడం కోసం టీ కప్స్, టీ కానీ కాఫీ కానీ హాట్ వాటర్ కానీ ఇది ఏదైనా తేనెతో కలుపుకొని హాట్ వాటర్ ఏవైనా తాగొచ్చు అనమాట, రెగ్యులర్గా తాగొచ్చు. దీంట్లో వండుకోవడానికండి చాలామంది ఇప్పుడు చిన్న ఫ్యామిలీస్ కూడా వచ్చినాయి కాబట్టి ఇంట్లో పెద్ద ఫ్యామిలీస్ ఉండరు కదా, చిన్న ఫ్యామిలీస్ కోసం కావాలనుకుంటే ఇంత సైజులో బౌల్స్ కూడా ఉంటాయి దీంట్లో వండుకోవడానికి. అన్నం కానీ కర్రీస్ కానీ ప్లస్ పప్పులు కానీ ఏవైనా సరే వెరైటీస్, సాంబార్ కానీ ఇంకేమైనా నాన్ వెజ్ పర్పస్లో కావాలంటే ఇట్లా వండుకోవచ్చు. ఇది వచ్చేసి తవ్వ అండి, చపాతీ పెనం. చపాతీ కానీ జొన్న రొట్టెలు కానీ సజ్జ రొట్టెలు కానీ చేసుకోవచ్చు అనమాట. చపాతీ పెనము మట్టిది. దీని యొక్క స్పెషలైజేషన్ ఏంటంటే ఒకసారి కాలిందంటే 5 నిమిషాల ముందే బంద్ చేసుకున్నా కూడా 2-3 చపాతీలు ఎక్కువనే కాలుతాయి అనమాట. గ్యాస్ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది. ఇంకా పెద్ద సైజు కుండలు, దీంట్లో 1.5 కేజీన్నర దాకా రైస్ పడుతుంది, 1.5 కేజీన్నర దాకా రైస్ వస్తుంది అనమాట. ఇంకా బిర్యానీస్ కానీ ప్లస్ కర్రీసు, రైసు, నాన్ వెజ్ ఏవైనా వండుకోవచ్చు, సాంబారు, పులుసులు అట్లాంటి వాటి కోసం. ఇది స్టీల్ పాత్రలాగా వేడిగా ఉండడం అట్లాంటివి జరగదు, కొంచెం గోరువెచ్చగా ఉంటుంది, అటు ఇటు కూడా తిరగవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే గ్యాస్ సేవ్ అవుతుంది. ఒకసారి బౌల్ హీట్ ఎక్కిన తర్వాత 5 నిమిషాలు ముందే బంద్ చేసుకున్నా కూడా హీట్ అబ్జర్వేషన్ చాలాసేపు ఉంటుంది అనమాట. మట్టి కుండల్లో వండుకునేటప్పుడు మెటల్ చెంచాలు, అదే మన స్టీల్ చెంచాలు కానీ అట్లాంటివి వాడకూడదు. ఇట్లా కొట్టినప్పుడు కూడా స్టాండర్డ్గా ఇట్లా కొట్టినప్పుడు పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి
చెక్క గరిటెలు వాడుకోవాలి. చెక్క గరిటెలు వాడితే ఇట్లా కొట్టినా కూడా అంత ఈజీగా పగలవు. అందుకోసం చెక్క గరిటెలు, రకరకాల చెక్క గరిటెలు వాడుకోవాలి. ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ మాత్రమే మేము ఆరోగ్య భారత్ బ్యాక్ టు నేచర్ లైఫ్ తరఫు నుంచి ఎంకరేజ్ చేస్తున్నాం అనమాట. వుడెన్ స్పూన్స్ అండి, వుడెన్ స్పూన్స్ చిన్నవి పికెల్స్లలో, ఉప్పులలో కానీ ప్లస్ కిచెన్లో చాలా వరకు ఉపయోగపడతాయి. ఏమైనా ఇంట్లో ఆయిల్ ఐటమ్స్ కూడా చేసుకుంటాం కదా, వడియాలు, పాపడాలు అట్లాంటివి, వాటి కోసము నూనె ఐటమ్ చేసుకున్నప్పుడు ఇట్లాంటివి రంధ్రాలు గరిటెలు కూడా ఉంటాయన్నమాట. చక్కగా అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి ఇంట్లో కిచెన్కి సంబంధించిన వుడ్వి మా దగ్గర. మనకి దువ్వెనలు, ఇవి వేప చెట్టు దువ్వెనలు అనమాట, వేప కర్రతో తయారు చేసినవి. దీనివల్ల డాండ్రఫ్ ఉన్న, హెయిర్ ఫాల్ ఉన్న, ఆక్యుపెంచర్ టైప్, మనకి హెయిర్కి ఆక్యుపెంచర్ టైప్ ఉపయోగపడుతుంది. హెయిర్ ఫాల్, డాండ్రఫ్ ఉన్న రిమూవ్ చేస్తుంది. అది దీని యొక్క స్పెషలైజేషన్. దీంట్లో ఒకే రకం కాకుండా 4-5 రకాలవి తీసుకొచ్చాం. అంటే మనకు కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి, స్లిమ్ హెయిర్ ఉన్న వాళ్ళకి, ప్లస్ లూజ్గా హెయిర్ ఉంటుంది కదా, రకరకాలుగా వాళ్ళకి అన్ని అనుకూలంగా ఉపయోగపడే విధంగా 4-5 వెరైటీస్ ఉండే వుడెన్ కోమ్స్ తీసుకొచ్చాము. బ్యాంబూ బ్రషెస్, న్యాచురల్ ఎకో ఫ్రెండ్లీ బ్యాంబూ బ్రషెస్. ఇవి వచ్చేసి బ్యాంబూ కర్ర, ఇది చార్కోల్, బొగ్గు ప్లస్ వీట్, గోధుమ వేస్టేజ్ ఉంటుంది కదా, ఇది బొగ్గు ప్లస్ గోధుమ వేస్టేజ్ రెండు మిక్సింగ్ చేస్తారనమాట. సో అందుకు 100% బయోడిగ్రేడబుల్. ఇవేంటంటే టంగ్ క్లీనర్ అండి, టంగ్ క్లీనర్. ఇవి మనకు మెటల్వి వాడుతున్నారు కదా, అవి వాడొద్దు అనే ఉద్దేశంతో టంగ్ క్లీనర్స్. ఇవి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, నాలుకకి గీసుకుపోవడం అట్లాంటివి జరగదు, బ్లడ్ రాకుండా. ఈ టంగ్ క్లీనర్ కానీ బ్రషెస్ కానీ 3 months వరకు వాడుకోవచ్చు. ప్లాస్టిక్ అయితే 40 daysలో వాడి పడేయాలి. ఇవి 3 months వరకు వాడుకోవచ్చు. వీటి యొక్క స్పెషలైజేషన్ ఇది అనమాట. మెటల్ వాటికి, నాన్ స్టిక్ వాటికి అలవాటు పడిపోయి ఆ రైస్ కుక్కర్లు కానీ అలాంటివి వాడి అవన్నీ వాడొద్దు, మళ్ళీ మట్టి కుండల వైపు రావాలి, ఆరోగ్యంగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో మా యొక్క కుండల్ని మేము ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంచినామండి. తీసుకోండి, వాడండి, హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నవ్యాలో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.